ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో. ఫైనల్గా నేను మా ఇంట్లో ఉన్న ఒక ప్లేస్ని కంప్లీట్గా చూపించాలనుకుంటున్నాను ఆర్గనైజ్ చేసి. సో మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నంత వరకు నేను ఆర్గనైజ్ చేశాను. వెదర్ మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు. సో నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నేను హౌస్ టూర్ ఏదైతే హౌస్ వీడియో పెట్టానో 90%, 99% నా వాష్ ఏరియా, నా వ్యానిటీ అంతా చాలా చాలా బాగా నచ్చింది, అందరికీ నచ్చింది. సో ఫస్ట్ నేను అదే రివీల్ చేస్తున్నాను అనమాట. నేను ఏమేమి పెట్టుకున్నాను, ఎలా సర్దుకున్నాను, ఎలా క్లీన్ చేసుకుంటాను, ఇవన్నీ వివరాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మిర్రర్ గురించి కానివ్వండి, చాలా చాలా అడిగారు. సో అన్ని డీటెయిల్స్ దానికి సంబంధించి, ఆ వాష్ ఏరియాకి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను అనమాట. సో ఎవరైనా ఎక్సైటెడ్గా ఉంటే ప్లీజ్ డూ వాచ్, కంటిన్యూ. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దిస్ ఈజ్ మై వాష్ ఏరియా. మీ అందరికీ తెలుసు, ఎవరైతే నా హౌస్ టూర్ చూసారో వాళ్ళందరికీ తెలుసు. ఇది మేము తీసుకుంది గ్రే, వైట్, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్తో ఇవన్నీ తీసుకున్నాము. సో హాయ్, ఇలా ఉంటుందండి కంప్లీట్లీ. అండ్ పైన షీట్ ఒకటి ఉంది, అది నేను తీయలేదు. సో యా, ఇలా ఉంటుంది. నేను కబోర్డ్ లోపల అయితే ఏమీ చూపించలేదు కదా, సో ఉన్నది ఉన్నట్టుగా నేను చూపిస్తాను. ఫ్యాన్సీగా ఏమీ చేయలేదండి, నీట్గా ఎలా అయితే రోజు నేను ఉంచుకుంటానో అలానే ఉంచుకున్నాను అనమాట. సో ఇదంతా ఫస్ట్ నేను కబోర్డ్ చేయించుకున్నా. సో ఇదంతా కబోర్డ్ వస్తుంది, ఇదంతా కబోర్డ్ వస్తుంది. ఏవైతే నాకు ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా, అండ్ ఇది కూడా ఒక షెల్ఫ్ లాగా వస్తుంది అనమాట. అండ్ పైన మేము తీసుకున్నాం జాగ్వార్ ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా వైట్గా సంథింగ్ కలర్ స్టెయిన్స్ ఉన్నాయి కదా. ఈ స్టెయిన్ ఏంటంటే వాటర్లోని మాకు సాల్ట్ ఎక్కువ ఉంది, సో అందుకని చెప్పి ఆ స్టెయిన్ అలా ఉంది, ఎంతతోనే పోలేదు. సో ఐ లైక్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇందులోని, అందుకే మేము బ్లాక్ గ్లాస్ వేయించుకున్నాము, జస్ట్ ఒక ఎల్ షేప్ మోడల్లోని. అండ్ లాస్ట్ టైం నేను మీకు చూపించినప్పుడు ఈ ఫ్రేమ్ లేదండి. ఇక్కడ ఏదైతే ఫ్రేమ్ చూపిస్తున్నాను కదా, ఈ ఫ్రేమ్ లేదు, జస్ట్ ఈ గ్లాస్ ఒకటే ఉంది. అండ్ చాలామంది గ్లాస్ గురించి కూడా అడిగారు కదా. ఈ గ్లాస్ ఇప్పుడు లైట్ పని చేయట్లేదు. అవును, సో ఇవి ఫ్యాన్సీ లైట్స్ అండి. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సెన్సార్ ఆన్ అవుతుంది అండ్ ఇది లైట్ పని చేయట్లేదు. సో నాకు 1.5 మంత్ మాత్రమే వచ్చింది. తర్వాత ఇంకా లైట్స్ ఆన్ అవ్వలేదు, అది బాగా చేయించాలి. అది ఇట్ ఈజ్ ఇన్ రిపేర్ అనమాట. సో ఫ్యాన్సీ లైట్స్కి వెళ్తే ఇలానే ఉంటుంది, మళ్ళీ రిపేర్ చేయించుకోవాలి, కంటిన్యూస్గా అయితే ఉండదు. ఎందుకంటే లోపల ఎల్ఈడికి ఒక మోటార్ సంథింగ్ లైక్ ఏదో ఉంటుంది, ఒక బాక్స్ టైప్ ఉంటుంది, అది పనిచేయట్లేదు, అది ఫెయిల్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ని ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో ఇది తెలుసు కదా, హోమ్ సెంటర్లో తీసుకున్నా. ఒకటి హాల్లో పెట్టాను, ఒకటి ఇలా పెట్టాను, పింక్ ఫ్లవర్స్. సో మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు ఒక గుడ్ వైబ్ ఉంటుంది కదా, అందుకనే. ఇక్కడ వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఇది నేను తీసుకున్నాను అమెజాన్లో, ఎక్కడ తీసుకున్నా గుర్తులేదు, హ్యాండ్ వాష్. సో ఇది మళ్ళీ రీఫిల్ చేసేసుకోవచ్చు, ఈ క్యాప్ తీసేసుకొని. చాలా చాలా బాగుంది, బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి నేను ఒక స్మైలీ పెట్టాను, జస్ట్ హ్యాంకీస్ హ్యాంగ్ చేసుకొని తుడుచుకోవడానికి, అదనమాట. అండ్ యా, బ్యూటిఫుల్ ఫ్రేమ్ అయితే సెట్ అయింది. అండ్ నా బ్యాక్గ్రౌండ్ అయితే మీరు చూడకండి, అది సంగతి. అండ్ ఇంకా షెల్ఫ్స్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఇప్పుడు వార్డ్రోబ్లో ఏమున్నాయో దాంట్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ఇది వచ్చేసి ఇలా హ్యాండిల్ ఉంటుంది, జస్ట్ ఇలా ఉంటుంది అనమాట. అండ్ కంప్లీట్లీ మై ప్రొడక్ట్స్, అన్నీ నా ప్రొడక్ట్స్ ఉంటాయి. మై గాడ్, కింద నుంచి పై వరకు అన్నీ నేను ఇలా కస్టమైజ్డ్గా షెల్ఫ్స్ చేయించుకున్నానండి. అంటే ఒకటే హైట్ కాదు, చూసారా, ఇది చిన్నది, ఇది పెద్దది, ఇది ఇంకొంచెం పెద్దది, ఇది ఇంకొంచెం పెద్దది, అలా చేయించుకున్నాను అనమాట. సో ఫస్ట్ డ్రాలోకి వెళ్ళిపోతే ఇక్కడున్నవన్నీ టోనర్స్, ఇటువైపు ఉన్నవన్నీ అలోవీరా అండ్ టోనర్స్ ఉంటాయి. అండ్ ఇటువైపు ఉన్నవన్నీ ఏమంటారు, మేకప్ రిమూవర్స్. అండ్ ఇది ఒక్కటే ఎసెన్స్ పెట్టాను, ఎందుకంటే ఇంకెక్కడ సెట్ కాలేదు నాకు హైట్కి, అందుకని చెప్పి ఇవన్నీ పెట్టుకున్నాను. ఇదంతా నేను యూజ్ చేసేదన్నమాట. నైట్ స్కిన్ కేర్లోని యూజ్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. మార్నింగ్ స్కిన్ కేర్ అనేది వాష్రూమ్లో ఉంటాయి, అండ్ నైట్ స్కిన్ కేర్కి ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాను. మేకప్ రిమూవర్స్ అండ్ ఇవి టోనర్స్, అలోవీరా, సన్ స్క్రీన్ ఇక్కడ ఒకటి పెట్టాను, ఇది ఇంకా యూజ్ చేయలేదు, జస్ట్ అలా పెట్టేశాను అంతే. అండ్ రోజ్ వాటర్, ఈ ఎసెన్స్ చూసారా, ఈ ఎసెన్స్ కూడా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ యా, అండ్ ఇంకొచ్చేసి లోపల ఎక్స్ఫోలియేటర్,
ఒకటే ఉంది, కెమికల్ ఎక్స్ఫోలియేటర్ ఒకటే ఉంది. సో ఫస్ట్ షెల్ఫ్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ షెల్ఫ్లోకి వచ్చేసాం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్, ఎందుకంటే ఇవన్నీ ఫేస్ వాషెస్. అవును, మొత్తం ఈ ఫేస్ వాషెస్ అన్నీ నేను యూజ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. ఇట్ డిపెండ్స్ ఆన్ క్లైమేట్ అనమాట. చార్కోల్ ఫేస్ వాష్, లిక్వరైజ్ ఫేస్ వాష్, విటమిన్ సి ఫేస్ వాష్ వావ్ వాళ్ళది, అండ్ మామా ఎర్త్ వాళ్ళది విటమిన్ సి ఫేస్ వాష్, అండ్ ఉప్టన్ ఫేస్ వాష్. ఇట్ డిపెండ్స్ అండి. అండ్ ఫేస్ షాప్ నుంచి రైస్ వాటర్ ఫేస్ వాష్, క్లినిక్ నుంచి ఒక ఫేస్ వాష్, ఆర్గానిక్ హార్వెస్ట్, అండ్ వెనకాల పాండ్స్, గుడ్ వైబ్స్, ఇవన్నీ ఉన్నాయి. సో డిపెండ్స్ అండి. అండ్ స్కిన్ క్లైమేట్ డిపెండ్ చేసిన దాన్ని బట్టి నేను ఈ ఫేస్ వాషెస్ అన్నీ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. సో నేను ఇవన్నీ సర్దాను. నిన్నే సర్దినప్పుడు అన్నీ మిగతావి అయిపోయినవన్నీ తీసేసి ఇంకా వాడుతున్నవి ఇక్కడ ఇలా పెట్టారు అనమాట. సో దీస్ ఆర్ ఆల్ మై గుడ్ టు గో ఫేస్ వాషెస్ అనమాట. సో అది. అండ్ నేను ఒక్కదాన్ని యూజ్ చేయను, మా వారు కూడా యూజ్ చేస్తారు. అండ్ తమ్ముడు వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. సో అది. అండ్ నెక్స్ట్ షెల్ఫ్లోకి వెళ్ళిపోదాం. ఇది కొంచెం చిన్న సైజు. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పెట్టలేదు. ఇంకా సిరమ్స్ యూజ్ చేస్తున్నాను డైలీ నైట్ టైం. ఎన్వైబి ఇదేంటి సాలిసిలిక్ యాసిడ్ సిరమ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. అండ్ హైడ్రాలిక్ యాసిడ్ సిరమ్, అండ్ లోరియల్ సిరమ్ ఒకటి, అండ్ ఈ సిరమ్ ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ లాక్టోకాలమైన్ మాయిశ్చరైజర్, దిస్ ఈజ్ ఫర్ మై హస్బెండ్, ఆయన యూజ్ చేస్తారు. అండ్ ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది పెట్టాను. అండ్ ఇది కూడా ఏంటి అంటే మేకప్ రిమూవర్. ఈ డబ్బా ఇంత పెద్ద డబ్బా మళ్ళీ అక్కడ నేను పెట్టలేదు. ఈ డబ్బా సైజులన్నీ ఇక్కడే పెట్టాలన్నట్టుగా ఇక్కడ పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే గుడ్ వైబ్స్ వాళ్ళది ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి. ఇది జెల్, నీమ్ అండ్ తులసి జెల్. ఇది కూడా నేను నైట్ టైం రాసుకుంటున్నాను. అండ్ బ్రైట్నింగ్ జెల్ మాస్క్, గోల్డ్ బ్రైట్నింగ్ జెల్ మాస్క్, ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది డే క్రీమ్, ఇది మా వారు యూజ్ చేస్తున్నారు, నేను కాదు. సో ఆర్గానిక్ హార్వెస్ట్ది డే క్రీమ్. ఆయనది డ్రై స్కిన్ అండి, నాది ఆయిలీ స్కిన్. సో అందుకే మిక్స్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. అది సంగతి. అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఇలాగే పెట్టమని ఆయన ఆర్డర్ అనమాట. ఎందుకంటే అన్నీ కనిపించాలి. ఆయన ట్రిమ్మర్ ఉంటుంది ఇక్కడ, సో మీకు తెలుసు కదా. అది ఛార్జర్ కూడా ఇక్కడే ఉండాలి. ఛార్జర్ మళ్ళీ వేరే దగ్గర పెడితే తిడతారు. అండ్ సీజర్, చిన్న సీజర్ ఒకటి, అండ్ టెంపరేచర్ చూసుకునే థర్మోమీటర్ ఒకటి, ఇయర్ బడ్స్, అండ్ వెనకాతల జాన్సన్స్ బేబీ లోషన్ ఉంది కదా, అది కూడా నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. సో అది. అండ్ మీకు తెలుసు కదా వేపరైజర్, బేబీ రబ్, ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ క్రీమ్, వావ్ వాళ్ళది హ్యాండ్ క్రీమ్ ఒకటి, ఒక చిన్న క్యాండిల్, అండ్ శానిటైజర్, అది కూడా అయిపోయింది, తీసేయాలి. సో థర్డ్ షెల్ఫ్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ షెల్ఫ్లోకి వెళ్ళిపోదాం కిందకి. ఇందులో ఇంక నేనేం పెట్టలేదు, జస్ట్ కాటన్ ప్యాడ్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా ఖాళీగానే ఉంది. జస్ట్ నా హెయిర్ సిరమ్స్ అనమాట, ఇవే నేను యూజ్ చేసేది హెయిర్ సిరమ్స్, ఇంక ఎక్స్ట్రా యూజ్ చేయను. నేను టోనీ అండ్ గాయ్ వాళ్ళది హీట్ ప్రొటెక్షన్ యూజ్ చేస్తాను. చాలామంది అడిగారు కదా మీరు స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు హీట్ ప్రొటెక్షన్ యూజ్ చేయరా అని. ఇదే యూజ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. అండ్ ఈ మధ్య నేను కొత్తగా తీసుకున్నాను, ఇది చాలా చాలా బాగుంది, లోరియల్ వాళ్ళది ఎక్స్టెన్సివ్ కేర్ సిరమ్. అండ్ ఇది నేను అంతకుముందు నేపాల్ ఎక్కడికో వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. చాలా జాగ్రత్త దాచుకొని అప్పుడప్పుడు వాడతాను, ఎందుకంటే చాలా సిల్కీ అండ్ షైనీగా ఉంటుంది. ఇది మటుకు సూపర్ షైనీగా ఉంటుంది, ఇది ఇక్కడ దొరకదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లంట్ వాళ్ళ సిరమ్, ఇది కూడా చాలా షైనీగా ఉంటుంది, బయటకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది మటుకు నాకు అంత నచ్చలేదు, ఇది నేను అంత రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ వరకు యూజ్ చేసి వదిలేసాను. ఏమో మొరకాన్ ఆర్గానిక్ ఆయిల్ అని చెప్పేసి ఇది ఒక హెయిర్ సిరమ్, అంత యూజ్ చేయలేదు. సో మా వారికి ఇచ్చేస్తాను, ఆయన యూజ్ చేసుకుంటారు. అండ్ ఇంతే, ఈ షెల్ఫ్లో ఇంకేం పెట్టలేదు. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే ఓన్లీ హెయిర్ ప్రోడక్ట్సే పెడదామని నా ప్లాన్ అనమాట, అందుకే ఇక్కడ ఏం పెట్టలేదు, ప్రస్తుతానికి ఇవే యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ షెల్ఫ్లోకి వెళ్ళిపోతే దిస్ ఈజ్ మై ఏమంటారు స్ట్రైట్నర్. సో స్ట్రైట్నర్, ఇది ఒక పాత స్ట్రైట్నర్, ఇది కూడా పాడైపోయింది. ఇది యాక్చువల్గా లాస్ట్ టైం మా మావయ్య వాళ్ళు ఎక్కడికి సింగపూర్ కెనడా అనుకుంటా, సో కెనడా వెళ్ళినప్పుడు తెచ్చారు. నేను చాలా సంవత్సరాలే వాడాను, పాడైంది, అది బాగా చేయించాలి, అది పాడేయడం ఇష్టంలాగా అలా పెట్టుకున్నా. అండ్ ఇది నేను రీసెంట్గా తీసుకున్న ఐకానిక్ వాళ్ళది ప్రో
టైటానియం షైన్ అది అనమాట. ఇది ఒక 4000 ఉంటుంది, బట్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. నైస్ ఇన్వెస్ట్మెంట్. స్ట్రైట్నర్ కోసం ఎవరైనా చూస్తే మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. చాలా చాలా బాగుంది. హైలీ రికమెండ్ చేస్తాను నేనైతే. సూపర్ డూపర్ ప్రోడక్ట్, హెయిర్ ప్రోడక్ట్ స్ట్రైట్నర్. అండ్ మీరు ఇది కర్ల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈజీగానే. సో అది. అండ్ నెక్స్ట్ కింద షెల్ఫ్కి వచ్చేస్తే ఇవన్నీ ఆయిల్స్. సో కంప్లీట్లీ ఆయిల్స్ అన్నీ కింద పెట్టాను. నాకు ఆయిల్స్ పైన ఉంటే అంత నచ్చదు, సో కింద పెట్టుకున్నాను. రెగ్యులర్గా వాడే కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్స్ అండ్ బాడీ ఆయిల్స్, అన్ని ఆయిల్స్ ఇక్కడే ఉంటాయండి. అండ్ బ్లాక్ సీడ్ ఆయిల్, ఈ రెండు నేను ఎక్కువ యూజ్ చేస్తాను హెయిర్కి. రెగ్యులర్గా యూజ్ చేసేవి ఈ రెండే. అండ్ ఇది కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఆర్గాన్జా వాళ్ళది ఆనియన్ ఆయిల్. అండ్ ఇది ఒక ఆయుర్వేదిక్ ఆయిల్. అండ్ ఇదేంటి వర్జిన్ కోకోనట్ ఆయిల్. సో కొన్ని కస్టమైజ్డ్ ఆయిల్స్, కొన్ని ఆయుర్వేద ఆయిల్స్, ఇంకా బ్యాక్ సైడ్ కొన్ని ఆయిల్స్ ఉన్నాయి, అవి నేను ఇంకా యూజ్ చేయలేదు. సో అది ఇవి ఆయిల్స్ అనమాట. ఇంక చెప్పడానికి ఏం లేదు. ఈ విష్ కేర్ ఒకటి, స్వీట్ ఆల్మండ్ ఆయిల్, ఇవన్నీ ఉంటాయి. ఆయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. హెయిర్ బాడీకి సంబంధించిన ఆయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ షెల్ఫ్లో నేనేం పెట్టలేదు. జస్ట్ ఇవి ఫేస్కి యూజ్ చేస్తూ ఉంటాను అంతే. సో ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తాను, ఎందుకంటే మేకప్ బామ్స్ ఉన్నాయి కదా, బామ్స్ అన్నటప్పుడు ఇలాంటి ఫేస్ టవల్స్ అయితేనే బాగుంటుంది రిమూవ్ చేసుకోవడానికి. అండ్ ఇవి ర్యాండమ్లీ నా దగ్గర ఎక్స్ట్రా ఏవో పౌడర్స్ ఉన్నాయి, అవి పెట్టాను. ఎప్పుడు నేను రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు, అక్కడ అలా పెట్టేశాను. సో అంతే. మొత్తానికి టోటల్గా అయితే మనకి ఇలా ఉంటాయి షెల్ఫ్స్ అన్నీ. కంప్లీట్లీగా వన్ సైడ్ షెల్ఫ్స్ అన్నీ ఇలా ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్నీ. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోదాం ఈ సెక్షన్కి. సో ఈ సెక్షన్లో ఏంటి అంటే, దీనికి ఎక్కడ మేము హ్యాండిల్ పెట్టించలేదు, ఎందుకంటే జస్ట్ ఇది క్రాస్ ఉంటుంది, ఇలా జా లాగ్గానే ఓపెన్ అయిపోతుంది అనమాట. కంప్లీట్లీ ప్రొడక్ట్స్ ఇవన్నీ నేను వాడలేని, ఇంకా మొదలు పెట్టని ప్రొడక్ట్స్ అనమాట. అంటే కొన్ని వాడి మళ్ళీ అక్కడ పెట్టేసిన ప్రొడక్ట్స్, అయిపోయిన తర్వాత అప్పుడు వాడదాం అన్నట్టుగా. సో ఇవన్నీ న్యూ ప్రొడక్ట్స్. అండ్ కొన్ని ఈ గివ్ అవేలో ఒకటి ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. నిన్ననే సర్దాను కదా, సో గివ్ అవేలో కూడా కొన్ని పంపించేద్దాం, మీ అందరికీ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి కొన్ని ప్రొడక్ట్స్ అయితే డిసైడ్ చేసుకుని అలా సర్దుంచుకున్నాను. కంప్లీట్లీ నేను కూడా వాడుతున్నాను, మా వారికి కూడా కొత్త ప్రొడక్ట్స్ ఉంటాయి, అన్నీ మిక్స్డ్ ఉంటాయి అనమాట. ఇక్కడ అన్నీ న్యూ ప్రోడక్ట్. ఏదైనా న్యూ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే వి చెక్ దిస్ షెల్ఫ్ అనమాట. సో ఇందులో ఉన్నాయేమో ఒకసారి చూద్దాం అన్నట్టుగా మేము ఒకసారి చెక్ చేసుకుంటాం, ఈజీ ఉంటుంది. సో అది షాంపూస్, టోనర్స్, ఫేస్ వాషెస్, ఆయిల్స్. సో ఏదైనా న్యూ ప్రోడక్ట్ వచ్చేసి ఇందులో డంప్ చేస్తున్నాను, అప్పుడు నాకు ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ ఆనియన్ షాంపూ ఆల్రెడీ నేను ఒకటి బాత్రూంలో ఉంది, అండ్ అది కాకుండా ఎక్స్ట్రా పెట్టుకున్నా. అంత నచ్చింది నాకు ఆనియన్ షాంపూ అయితే, చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మిగతావన్నీ ఇవి. ఇదొక బ్లాంక్ హెయిర్ వాష్, సన్ స్క్రీన్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. ఇంక ఇలా ఉన్నాయి కొన్ని న్యూ ప్రొడక్ట్స్. అండ్ బాడీ లోషన్స్ ఉన్నాయి వెనకట్లంతాని. సో ఇవన్నీ న్యూ ప్రొడక్ట్స్, ఎప్పుడు యూజ్ చేస్తానో తెలీదు. సో అదనమాట. ఇంకింతది. ఈ షెల్ఫ్ గురించి చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే మేము పార్టిషన్స్ చేయలేదు, జస్ట్ సింగిల్ షెల్ఫ్లో ఉంచేయమన్నాను, అది సంగతి. అండ్ మిర్రర్లోకి వచ్చేస్తే చెప్పాను కదా మీకు, మిర్రర్ అయితే ఇది పని చేయట్లేదు. సో అది. అండ్ కిందన ఏం పెట్టలేదు, మీకు చూపిస్తాను కింద కూడా. జస్ట్ డోంట్ మైండ్, ఏముంటాయంటే జస్ట్ ఒక 2 టబ్స్ పెట్టుకున్నాను. ఇలా ఉంటుంది కింద. హీటర్ ఒకటి పనిచేస్తుంది, బట్ అలా యూజ్ చేయలేదు, అక్కడ పెట్టేసాము. అండ్ బ్రషెస్ అవన్నీ ఇందులో పెట్టాను, కావాలనుకున్నప్పుడు తీసుకొని వాడతాము. అండ్ టబ్స్ పెట్టాను ఇక్కడ, జస్ట్ ఖాళీగా ఉన్నాయి. ఒకటి ఖాళీ ఉంది, ఒకటి సాగ్రిగేట్ చేసి పెట్టుకున్నా, అంటే కొన్ని ఇన్నర్స్ వాడట్లేదు, అవి ఇందులో సాగ్రిగేట్ చేసి పెట్టుకున్నాను అంతే. ఇంకేం లేవు ఇక్కడ, జస్ట్ క్లోజ్డ్, ఇంకేం పెట్టలేదు. సో కంప్లీట్లీ దిస్ ఈజ్ మై ఇదనమాట. అండ్ బ్రాండ్స్ కూడా అడిగారు కదా, ఇది నాకు జాగ్వార్ కంపెనీ నుంచి ఎంత పడిందో గుర్తులేదు, సారీ. అండ్ ఈ ట్యాబ్ గురించి చాలా చాలా మంది అడిగారు. ఇది కూడా ఫ్రమ్ జాగ్వార్ అండి. ఇది మాకు 3500 పడింది ఈ ట్యాప్ అనేది. అండ్ ఈ గ్లాస్ వచ్చేసి మేము కస్టమైజ్డ్గా గ్లాస్ చేయించుకున్నాము, బ్లాక్ గ్లాస్ మెజర్మెంట్స్ ఇచ్చి. అండ్ ఈ మిర్రర్ వచ్చేసి ప్రైస్ 4500 5000 పడింది, ఎందుకంటే ఎల్ఈడి లైన్స్ అనేవి మేము 2 వేయించాం. 2 ఎల్ఈడి లైన్స్ వేయించడం వల్ల మాకు అంత రేటు పడింది. సింగిల్ ఎల్ఈడి కూడా మీరు వేయించుకోవచ్చు. సో ఇదన్నమాట. బాగుందా మొత్తానికి నా వాష్ ఏరియా? మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను.
సో చూసారు కదండి నా వాష్ ఏరియా అండ్ ఈ కబోర్డ్ ఆర్గనైజేషన్. హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.